సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి బాధలో ఉన్నావా బిడ్డ, బాధలో ఉన్న నీకు ఇప్పుడు నేను చెప్పే మాటలు తప్పకుండా నీకు ఊరటనిస్తాయి. ఆ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో తెలియపరుస్తాను, తప్పకుండా విను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, ఆ సందేశం ఏంటి అని ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియచేస్తాను. ఒక విషపాము నేల మీద దొర్లుతూ తిరగబడుతూ అది చుట్టుకుంటూ దొర్లుతూ ఉంది. ఆ చెట్టు పైన ఉన్న ఒక కోతి పిల్లకి ఇది వేడుకగా అనిపించింది. ఏదో సరదాగా చూస్తూ అది మనసులో ఆనందపడుతూ ఉంది. అది ఒక వేడుకగా ఏదో ఒక తిరునాళ్ళు చూసినట్టు చూస్తూ ఉందన్నమాట. చూడటంతోనే కాకుండా కిందకి దిగొచ్చి ఆ పాముని గట్టిగా చేత్తో పట్టుకుంటుందన్నమాట. ఆ చేత్తో పట్టుకున్న వెంటనే ఆ పాము ఆ కోతి పిల్ల చెయ్యి చుట్టుకొని తలతో తన విషకోరల్ని విష పళ్ళని వచ్చి చూపిస్తూ భయం పెడుతుంది. కోతి పిల్లకి చాలా భయం వేసేసింది. మొదట్లో వేడుకగా ఉన్న అది విషపళ్ళు చూసి ఆ కూరలు చూసి భయపడింది. పక్కనే ఉన్న తన కోతి జనం అందరూ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నువ్వు అది వదిలేవంటే తప్పకుండా నిన్ను కొరికేస్తుంది, అది విషపాము, ఆ పాము చేతిలో నువ్వు చావటం ఖాయం అని చెప్పి తన కోతి మూకంతా చెప్తుందన్నమాట. వీళ్ళు ఎవరైనా కాపాడతారేమో అని ఒక ఆశ ఉన్న కోతి పిల్లకు మరింత భయం వేసింది. ఏం చేయాలి, ఇప్పుడు వదిలితే ఇది నన్ను కొరికేసి చంపేస్తుందేమో, ఈ విషాన్ని నాకు అంటిస్తుందేమో, ఎలా చేయాలి ఇప్పుడు అని చెప్పి భయంతో వణికిపోతూ ఉంది. ఆ చుట్టూ ఉన్న ఆ కోతి ముక్క కూడా నీ చావు నువ్వు చావు, తర్వాత దీన్ని వదిలితే మాకు కూడా ప్రమాదమే అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. భయంతో అలాగే గట్టిగా పట్టుకొనింది కోతి పిల్ల. వదిలితే ఏమవుతానో అని చెప్పి భయపడుతూ మనసులో వణుకు వచ్చేస్తుంది అనమాట కోతి పిల్లకి. ఇలా ఉండగా ఆ దారిని పోతున్న ఒక జ్ఞాని తను తంబూరా ఎంత ఒక తపస్సు చేసుకోవటానికి ఆ దారిని చెట్టు కిందకి వెళ్తూ కోతి పిల్లని చూసి ఆ భయం అనేది కనిపెట్టాడనమాట. ఎవరో ఒక మనిషి వస్తున్నాడు, ఈ మనిషి అయినా నన్ను కాపాడతాడేమో అని చెప్పి మళ్ళీ ఆశ పుట్టింది కోతి పిల్లకి. వెంటనే స్వామి నన్ను కాపాడు స్వామి ఈ పాము నుంచి అంటాడు. ఏమైంది అంటే, ఈ పాము నన్ను గట్టిగా చుట్టుకుంది, నేను పట్టుకున్నాను కాబట్టి నా చేయి చుట్టుకుంది, ఇప్పుడు వదిలితే నన్ను ఆ విషపాము కొరికి చంపేస్తుందేమో, తప్పకుండా నా ప్రాణాలు పోవటం ఖాయం అని చెప్పి చెప్తుందన్నమాట కోతి పిల్ల. అప్పుడు ఆ జ్ఞాని చెప్తాడు, అయ్యో కోతిపిల్ల, ఆ పాము ఎప్పుడో నీ చేతిలో చచ్చిపోయింది, అది చచ్చిపోయిన పామును నువ్వు పట్టుకొనున్నావు, అనవసరంగా భయపడుతున్నావే తప్పితే నువ్వు ఆ పాముని అసలు చనిపోయి ఉన్న పాము నిన్ను ఏం చేస్తుంది అని చెప్పగానే అప్పుడు ధైర్యం వచ్చి అవునా అని చెప్పి అప్పుడు వదిలేస్తుంది అనమాట. ఇది గట్టిగా పట్టుకొని కోతి గట్టిగా పట్టుకోవటం వల్ల ఆ పాము నిజంగానే చనిపోయింది. ఆ విషయం తెలియక ఎంతో భయపడుతుంది ఆ యొక్క కోతి. ఈ విషయం చెప్పి తన భయాన్ని పోగొట్టిన ఆ జ్ఞానికి నమస్కారం చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఆ కోతి పిల్లలాగే మనం కూడా అండి సమస్యలతో బాధ అని చెప్పి ఆ పాములాగే మనం సమస్య అనే ఒక పాముని మనం భయం రూపంలో పట్టుకొని ఉంటాం అన్నమాట. ఏదో ఒక సమస్య మనసులో వేసుకొని ఇది ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని చెప్పి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాం. ఆ బాధ ఎప్పుడు మనకు తీరుతుంది, ఎలా తీరుతుంది అని చెప్పి మనం మన బాబాని కూడా వేడుకుంటూ ఉంటాం. ఎందువల్లంటే మా బాధలు తొలగించు బాబా, మా కష్టాన్ని తొలగించు అని చెప్పి మనం వేడుకుంటూ ఉండేటప్పుడు మన సాయినాథుడు తొలగించుకుంటా ఎందుకుంటాడు చెప్పండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మొదటగా దైవం మీద భారం పెట్టి మనం చేయాల్సిన పని చేయాలి. మన భవిష్యత్తు గురించి ఎలా అయితే మనం ఊహించలేమో, జరిగిపోయిన దాని గురించి కూడా ఊహించుకుంటూ భయపడటంలో ఎలాంటి అర్థమూ లేదన్నమాట. కాబట్టి మనకు ఒక భయం అనేది మనసులో పడినప్పుడు దాన్ని మనం పక్కన పెట్టేయాలి. అది ఎలా కుదురుతుంది అని చెప్పి కూడా మీరు అడగచ్చు. ఒక భయం అనేది ఎలా పక్కన పెట్టచ్చు అన్నప్పుడు ఆ భయానికి ఎక్కడ మనకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి అవగాహన ఉండింది అంటే అక్కడి నుంచి మనం ఆ భయాన్ని తొలగించుకోవచ్చు. లేదు ఇది తీరని భయం అన్నప్పుడు భగవంతుని మీద భారం వేసి మనం వేరే
పనుల మీద నిమగ్నం చేయటం, వేరే పనులు చేసుకోవటం, చక్కగా దేవుళ్ళకి పెట్టుకోవటం, గుడులకి వెళ్ళటం, వేరే వాళ్ళు మన ఆత్మీయులతో మాట్లాడటం, మన బాధని భగవంతుడికి చెప్పుకోవటం, భగవంతుడికి చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా బాబా మనకు ఈ బాధ తొలగిస్తాడని నమ్మకాన్ని పెంచుకోవటం, ఇలాంటివి చేసినప్పుడు తప్పకుండా మనం ఆ బాధ నుంచి రిలీఫ్ అయిపోవచ్చు. అలా కాకుండా ఏదో జరిగిపోతుంది, జరగని దాని గురించి కూడా జరిగిపోతుంది అని మనం ఊహించుకొని బాధపడటంలో ఎలాంటి అర్థమూ లేదండి. ఎందువల్లంటే మనం బాధపడుతుంటే మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులు బాధపడుతుంటారు, మన ఆరోగ్యం కూడా పాడైపోతుంటుంది. కాబట్టి బాధ అనేదాన్ని మనసులో తీసేసి ఆ బాధను మరిపించే కొన్ని విషయాలు, మనకు సంతోషకరమైన విషయాలను నెమరవేసుకుంటూ, సంతోషకరమైన విషయాలు జరుగుతాయి అని చెప్పి ఆలోచించుకుంటూ, అంతేకాకుండా మనం ఎలా సంతోషంగా ఉండాలో వాటికి ప్రయత్నం చేస్తూ మనం జీవితాన్ని గడిపామంటే బాధల నుంచి విముక్తి అవ్వచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బాధపడుతున్నామని చెప్పి బాధగా మనసులో ఉండేటప్పుడు ఏంటంటే అన్నం తినకుండా మనం, అంటే ఆ దిగుల్లో తినాలనిపించదు, అది వేరే విషయం అనుకోండి, తినకుండా అలాగే ఆలోచిస్తూ ఉండేటప్పుడు నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పుడు ఇంకా ఆలోచన వచ్చి ఇంకా బాధ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా నేను ప్రాక్టికల్గా ఒక విషయం గమనించింది ఏంటి అంటే, పర్సనల్గా నేను, మనకు బాధ అనేది, దిగులు అనేది మనసులో పడ్డప్పుడు తినకుండా ఎప్పుడూ ఉండొద్దు. అంతో ఇంతో తినేసి పొట్ట ఫుల్గా ఉండిందనుకుంటే నిజంగా బాధను మర్చిపోవచ్చు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దిగులు పడేవాళ్ళు ఆలోచన నుంచి మనం డైవర్ట్ అవ్వాలంటే కడుపు మార్చుకోవద్దు. చక్కగా తినేసి తిన్నప్పుడు తప్పకుండా నిద్ర అనేది వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే నిద్రపోయామంటే కొంచెం నిద్ర కూడా మనకు మరిపించే శక్తి ఉంటుంది. కాబట్టి నిద్రపోవటం బెస్ట్. ఈ టిప్ అనేది మీరు యూజ్ చేయండి, చాలామందికి యూస్ అవుతుంది. ఎందువల్లంటే నేను అట్లాగే బాధపడుతూ ఉంటే మనకు ఆ బాధ అనేది ఎక్కువ అవుతుంది, అలా దిగులుగానే ఉన్నట్టు ఉంటుందన్నమాట. కడుపుండా తిన్నామనుకోండి ఆ థాట్ అనేది మనకు మనసులో నుంచి ఎగిరిపోతుంది. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతున్న ఒక టిప్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇలా ఎంతమంది చేస్తారో కూడా నాకు తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో తప్పకుండా మీకు అందరికీ ఒక మోటివేషన్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ బాబాగారి సందేశంలో ఈరోజు చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.